హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ శ్రీహాసిని హోమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను మీ అందరితో చలికాలం స్టార్ట్ అయింది కదా, నా కష్టాల గురించి మీకు చెప్తాను. నాకే కాదు, నాలాంటి వాళ్ళు ఎవరికైనా మీకు కూడా ఇట్లనే అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ ఇలాగే సపోర్ట్ చేస్తున్న ఛానల్ని డెవలప్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి చలికాలం అనగానే ఇంకా పొద్దుగాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఫుల్ చలి పెడతా ఉంటుంది కదా. నాకైతే ఇక పొద్దున్న లేవంగానే అబ్బా ఈ చలి ఏంది బాబు, ఈ గిన్నెలు తోమాలంటే బద్ధకం వేస్తుంది, ఏం పని చేయాలన్న బద్ధకం అనిపిస్తుంది. ఇక కాసేపు మంట దగ్గర కూర్చొని వచ్చి పని అయితే స్టార్ట్ చేసుకుంటా. తర్వాత వచ్చేసి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరికీ చలి అనిపిస్తుంది కదా, మనమే ఇట్లా అనిపిస్తుంది అంటే చిన్నపిల్లలు పెద్దోళ్ళు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళినా చిన్నపిల్లలను తీసుకెళ్ళినా లేకపోతే ముసలి వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా పూర్తిగా కవర్ చేసుకునేలాగా డ్రెస్ అయితే వేసుకోండి. ఇంకొకటి ఏంటంటే బాగా చలి ఉన్నప్పుడు బయటికి వెళ్ళకపోవడమే మంచిది. మా చిన్నప్పుడైతే నెగళ్ళు అని చెప్పేసి రాత్రిపూట ఇండ్లలోనే కొన్ని కట్టెలు పెట్టుకొని మంచి అందరూ మంట కాకుండా ఉండేదన్నమాట. అప్పుడంటే గూన పెంకుల ఇల్లులు అట్లా ఉండేది. సో ఇప్పుడు అట్లా ఏం కుదరదు కదా. అయినా కూడా నేను ఏం చేసినంటే పొద్దుగాల నూనె పీపు ఉంటుంది కదా 15 లీటర్లది, అందులో కొన్ని కట్టెపుల్లలు వేసుకొని మంట వేసుకొని వెచ్చగా పెట్టుకుంటున్నాను అన్నమాట. అది ఓన్లీ పొద్దున మట్టికే చేయండి. అట్లా చేసినా కూడా నైట్ అస్సలు చేయకండి. ఎందుకంటే మనకు బయటికి వెళ్ళడానికి ఈ పెద్ద పెద్ద ఇండ్ల నుంచి వెళ్ళి గాలి బయటికి వెళ్ళకుండా లోపలే పొగ అట్లా ఉన్నట్లయితే మన హెల్త్కి మంచిది కాదన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి దాని గురించి అయిపోయింది కదా. తర్వాత ఈ చలికాలంలో మన హెయిర్కి స్కిన్కి హెయిర్ అని ఇట్లా చూపించిన హెయిర్కి స్కిన్కి ఏంటంటే డ్రై అయిపోయి ఇట్లా మొత్తం పగులుతూ ఉంటుంది కదా స్కిన్ అంతా. దానివల్లనైతే బాగా ఇరిటేషన్ అనిపిస్తుంది, అసలు మంచిగా అనిపించదు. ఫస్ట్ ఏంటంటే మీ ఈ స్కిన్ అనేది మంచిగా ఉండాలంటే మాత్రము ఏంటంటే ఫుల్గా కవర్ అయ్యేలాగా డ్రెస్ వేసుకోండి. అంటే మీరు ఏ డ్రెస్ వేసుకున్నా కూడా స్వెటర్ అయితే వేసుకోండి. బయట గాలి మన చర్మానికి తగిలితే అది డ్రై అయిపోతుంది అన్నమాట. అప్పుడు మనకి దురదొచ్చి కొంచెం మంట మండినట్టు పరపర అన్నట్టుగా అనిపిస్తుంది ఇంకా. సో అదొకటి. మళ్ళీ చెవులకు కూడా గాలి వెళ్ళకుండా మంచిగా కుల్ల కానీ కర్చీఫ్ కానీ టవల్ కానీ కట్టుకోండి. చిన్నపిల్లలకైతే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా వేయండి. బయటికి వెళ్తున్నట్లయితే మాస్క్ కూడా పెట్టుకోండి. కరోనా ఎక్కువ అవుతుందంట, అందరూ మాస్క్ పెట్టుకోవడం మర్చిపోకండి బయటికి వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు ఫుల్గా డ్రెస్ వేసుకున్నాం కదా, అయినా కూడా మనకి స్నానం చేసిన తర్వాతకి మన స్కిన్ అంతా ఇంకా తుడుచుకున్న తర్వాత ఏదో ఒకటి రాసేసుకోవాలి, ఆయిల్ లేకపోతే లోషను లేకపోతే ఈ మంట వచ్చేస్తుంది ఇట్లా అనిపిస్తుంది కదా. నాకైతే అట్లనే అనిపిస్తుంది. సో ఏంటంటే అట్లా ఉన్నప్పుడు మనం స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం ఒక 2 స్పూన్లు అంతా ఆయిల్ వేసుకోండి. కొబ్బరి నూనె మనం హెయిర్కి పెట్టుకుంటాం కదా, అదైనా పర్లేదు, నువ్వుల నూనె అయినా పర్లేదు, లేకపోతే గానుగాడించినటువంటి ఆముదం నూనె లేకపోతే గానుగాడించినటువంటి కొబ్బరి నూనె అవి వేసుకున్నా పర్లేదు. ఇవేమీ మా దగ్గర లేవు, పారాషూట్ ఆయిల్ అయినా పర్లేదు. ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వరకు గోరువెచ్చటి నీళ్ళు వేయండి. అది కూడా బాగా చల్లవి చేయకండి, బాగా వెచ్చవి చేయకండి, వేడిగా ఉన్నాయి. నార్మల్ వాటర్ అంటే మీడియంగా ఉండాలి హాట్. అలాంటి వాటర్లోనైతే ఇట్లా 2-3 స్పూన్ల కొబ్బరి నూనె వేసుకొని ఇట్లా మగ్గుతోని కిందికి మీదికి అంటే మొత్తం అంతా ఆయిల్ కలిసిపోతుంది. మళ్ళీ బాగా నురగొచ్చేసి మనం ఇట్లా ఆయిల్ వేసుకున్నాం కదా బకెట్లో, ఇంకా ఫుల్ సార్లు సోప్ పెట్టేసుకుంటే మన స్కిన్లో ఆయిల్ రిలీజ్ చేసేటువంటి ఆ గ్రంథులు ఉంటాయి కదా, అవంతా కూడా ఆయిల్ బయటికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు సపోజ్ మనకు ఒక ఫ్రై చేసినటువంటి కడాయి ఉందనుకోండి గిన్నెలు తోమేటప్పుడు, దీనికి ఆయిల్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం వేడి నీళ్ళు చేసి దానిపైన వేయంగానే ఆయిల్ అంతా గిన్నె నుంచి వేరైపోతుంది కదా. సేమ్ మనకి ఎక్కువ హాట్ వాటర్ చేస్తే అట్లనే అవుతుంది అన్నమాట. అందుకోసమే మీడియం వరకు చేయండి. జుట్టుకు కూడా సేమ్ అంతే అండి. ఎక్కువ హాట్ వాటర్ చేయకుండా మీడియం హాట్ వాటర్తోనైతే మన తలని వాష్ చేసుకోవాలి మనము. సో ఇప్పుడు అట్లా చేసాం కదా. కొంతమందికి చాలా ఎక్కువ డ్రై స్కిన్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పడుకునేటప్పుడు ఖచ్చితంగా
మాయిశ్చరైజింగ్ క్రీమ్, కొంతమంది మాయిశ్చరైజింగ్ క్రీమ్ యూజ్ చేస్తారు, బాడీ లోషన్ అట్లాంటివన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు. మార్కెట్లో అయితే చాలానే ఉన్నాయి, అందరూ కూడా పెట్టుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే న్యాచురల్గా ఉండాలి అనుకునేటప్పుడు ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను బకెట్లో చెప్పాను కదా, సేమ్ అదే ప్రాసెస్ లాగా అనుకోండి. పడుకునే ముందు ఏం చేయండి అంటే ఒక బౌల్లో ఒక 2 to 3 స్పూన్స్ ఏదో ఒక ఆయిల్, అంటే నువ్వుల నూనె అవ్వచ్చు, ఆముదం నూనె అవ్వచ్చు, కొబ్బరి నూనె అవ్వచ్చు, ఇవి ఏదైనా మీకు అవైలబుల్ ఉన్న తీసుకొని అందులో కొంచెం మనం ఎంత అయితే ఆయిల్ వేసామో అంత లిక్విడ్ వరకు వాటర్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి స్పూన్తో ఒక 2-3 సార్లు ఇట్లా ఆయిల్ను వాటరు ఎక్కువ మిక్స్ అవ్వదు అయినా పర్లేదు, దాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని బాడీ మొత్తం అప్లై చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ఎక్కువగా ఇదేంటి జిడ్డుగా అనిపించదు. అలా అని చెప్పేసి ఎక్కువగా డ్రైగా అసలు మొత్తం అనిపించదు అనుకోండి, ఎందుకంటే వాటర్ వేస్తాం కాబట్టి. ఈ వాటర్ వేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ మంచిగా మెత్తగా అయిపోతుంది అన్నట్టు. అందుకోసం అని చెప్పి అలా ఒకటి ట్రై చేయవచ్చు. అది నైట్ పడుకునేటప్పుడు వేస్తే మార్నింగ్ వరకు మన స్కిన్ అనేది మంచిగా అవుతుంది అన్నమాట. ఇంకా చిన్నపిల్లలు అయినట్టయితే వాళ్ళకి ఏంటంటే వాళ్ళవి సపరేట్గా బాడీ లోషన్స్ వస్తున్నాయి, క్రీమ్స్ వస్తున్నాయి, ఫేస్ క్రీమ్స్ వస్తున్నాయి, లిప్ బామ్స్ వస్తున్నాయి. మీకు మార్కెట్లో మీరు కొనుక్కునే అంత ఉంటే కొనుక్కోవచ్చు, అంటే మనీ పెట్టి మేము ఇంత కొనుక్కోగలుగుతాము అని అనుకుంటే. లేదు మేము ఇంత మనీ పెట్టలేము, పిల్లలకు కూడా ఏం చేయాలి అని అంటే, వాళ్ళకు చిన్న పిల్లలు అయితే 2 years పిల్లలైనా కూడా వాళ్ళకి బాత్ చేపించే ముందు నువ్వుల నూనె ఉంటుంది కదండి, ఇక్కడ మనకు మార్కెట్లో రెడ్ కలర్ది తిల్సోనా అని దొరుకుతుంది ఆయిల్ని అయితే బాడీ మొత్తం అప్లై చేసేసి మంచిగా స్నానం చేయించండి. ఇక వాళ్ళకి ఏ లోషన్ అవసరం లేదు, ఏది అవసరం లేదన్నమాట, మంచిగా ఉంటుంది. ఇంకా పిల్లలు కొంతమంది 2 years పైన ఉన్న వాళ్ళు, లేకపోతే కొంచెం 2 years కంటే చిన్న వాళ్ళు కూడా వాళ్ళు పెట్టుకోవడానికి ఇష్టపడరు నార్మల్గా అయితే. అప్పుడు ఏంటంటే మనం పడుకునేటప్పుడు వాళ్ళకి సేమ్ ఇందాక చెప్పాను కదా, ఆ నువ్వుల నూనెలో కొంచెం వాటర్ వేసేసి పడుకున్న తర్వాత అయినా పర్లేదు వాళ్ళకంతా రాసేసి ఫుల్గా డ్రెస్ వేసి పడుకోబెట్టేసేయండి. ఇంకా అప్పుడు మంచిగా ఉంటుంది. వాళ్ళకు ఇట్లా పగిలినట్టుగా అట్లా అనిపించి మంట మండడం అట్లా ఉండదన్నమాట. ఇంకా పెదవులకు వచ్చేసి నెయ్యి ఉంటుంది కదా, ఇట్లా చిన్నగా 2 ఫింగర్స్తో తీసుకోండి, ఎక్కువ కాకుండా ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా ఇలా నలిపేసి పడుకునే ముందు మట్టుకి రాసుకోండి. పెదవులు అయితే మంచిగా మెత్తగా అయిపోతూ ఉంటాయన్నమాట, పగలకుండా ఉంటుంది, క్రాక్స్ అయితే రావు. ఇంకా హెయిర్కి అయితే ఇంట్లో ఉండేవాళ్ళు తప్పకుండా హెడ్ బాత్ చేసిన వెంటనే ఆయిల్ రాసుకోండి. ఎందుకంటే మనకు ఈ శీతాకాలంలోనే ఎక్కువగా జుట్టు అయితే రాలిపోతూ ఉంటుందన్నమాట. అట్లా ఉండొద్దు అని అనుకుంటే ఎప్పుడు మ్యాక్సిమం ఆయిల్ ఉండేలాగా చూసుకుంటే బెస్ట్. మేము వర్కింగ్కి వెళ్తామండి, వర్క్ చేసుకుంటాము, బయటికి వెళ్ళడము ఆయిల్ పెట్టుకోవడం కుదరదు అని అనుకుంటే మాత్రం వాళ్ళు ఏంటంటే నైట్ పడుకునే ముందు ఆయిల్ పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి హెడ్ బాత్ చేసేసుకోండి. అట్లా 2 daysకి ఒకసారి వేసుకుంటే బెస్ట్. ఇంకా జుట్టుకైతే హెయిర్ సీరం అని దొరుకుతుంది, అది పెట్టుకుంటే బెస్ట్. అదైతే కొంచెం మెత్తగా ఉండేలా ఉంటుంది. కండిషనర్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది, ఇట్లా పైకి లేవకుండా అయితే ఉంటుందన్నమాట. చిన్నపిల్లల హెయిర్ కూడా ఎప్పటికప్పుడు ఆయిల్ రాస్తూ ఉండండి, వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా. పిల్లలకైనా బయటికి తీసుకెళ్తున్నామంటే మంచిగా కుల్లా వేయండి, మాస్క్ పెట్టండి, వాళ్ళు పెట్టుకుంటే తీసేయకుండా ఉంటే. తర్వాత మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా అందరూ మాస్క్ పెట్టుకోండి. ఇంకా ఏమున్నాయి చెప్పడానికి, ఇట్లా చెప్పాను కదా స్కిన్కి సంబంధించినవి. నేనైతే ఎక్కువగా ఇప్పుడు చెప్పాను కదా బకెట్లో వాటర్లో ఆయిల్ వేసుకొని స్నానం చేస్తూ ఉంటాను. గ్లిజరిన్ సోప్స్ మ్యాక్సిమం యూజ్ చేయండి, అప్పుడు మనకు కొంచెం రిలీఫ్ ఉంటుందన్నమాట మంచిగా ఉండడానికి స్కిన్. తర్వాత వచ్చేసి గ్లిజరిన్ సోప్స్ అయితే ఎప్పుడైనా మనం మర్చిపోయామనుకోండి పడుకునేటప్పుడు ఇట్లా ఆయిల్ అది అప్లై చేసేసుకోవడము. అప్పటికప్పుడు మనము స్నానం చేసి వచ్చిన తర్వాత బాగా ఎక్కువగా రబ్ చేయకుండా టవల్ తోటి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే ఈ బాడీ లోషన్స్ అవి రాసుకుంటే బెస్ట్. నైట్ పడుకునేటప్పుడు ఈ ఆయిల్ రాసుకుంటే ఎక్కువగా అయితే పగలదు. ఆయిలీగా ఉంది స్కిన్ అని చెప్పేసి నైట్ ఆయిల్ పెట్టుకున్నాం కదా అని బాగా సోప్ వేసి రుద్దితే స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతుందన్నమాట. ఇంకా మంట దగ్గర కూర్చునే వాళ్ళు ఉంటే చిన్నపిల్లల్ని దూరం పట్టుకొని కూర్చోండి. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకేమైనా మర్చిపోతే మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే నాకు తప్పకుండా షేర్ చేయండి.
ఇట్లా ఫస్ట్ టైం సెకండ్ టైం ఏమో మాట్లాడడము. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలోనైతే తప్పకుండా వాటిని కరెక్షన్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పడం మర్చిపోకండి. ఇంతేనండి, మరి ఉంటాను. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా అంత కవర్ అయ్యేలాగా డ్రెస్ వేసుకొని వెళ్ళండి. బైక్ పైన జర్నీ చేసే వాళ్ళైతే తప్పకుండా పెట్టుకోండి. ఎందుకు మనం ఇంతే కదా ఏం కాదులే అని చెప్పేసి వెళ్ళకండి. మాకైతే ఆసిఫాబాద్లో బాగా చలి అంటే బాగా ఉంది. 6-7 degrees అంతే ఉందన్నమాట. కాశ్మీర్ పక్కకున్నామేమో అనిపిస్తుంది అట్లా. మీ దగ్గర ఎట్లుంది చలి అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో మాత్రం చూసి సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఉంటాను ఇంకా, బాయ్.